ఎందుకు అలా అసలు ఎందుకు జరుగుతుంది? ఇప్పుడు హీరోలు లేట్ కూడా సార్. తగ్గించడానికి కారణం ఏంటండి? సార్ 2 ఏళ్ళకి, 3 ఏళ్ళకి సినిమా చేస్తున్నారు హీరో. పెద్ద సినిమాలందరూ ఏంటంటే కంపారిజన్ సార్. బాలీవుడ్, హాలీవుడ్ అని. ఇప్పుడు బాలీవుడ్ అయిపోయింది. ఇప్పుడు అందరూ హ్మ్. హాలీవుడ్ లెవెల్‌కి కంపీట్ చేస్తున్నారు. అంటే మనం హాలీవుడ్‌లో దీంట్లో కూడా కనపడాలి. అప్పుడు అదే. ఏమవుతుంది? ఆ మేకింగ్ వాల్యూస్ ప్లస్ ఆ ఎనకాల విజువల్ ఆర్టిస్టులు వాళ్ళు వీళ్ళు పెట్టేటప్పటికి లేట్ అయిపోతుంది. ఒకటి. హ్మ్. రెండోది పాత స్పిరిట్ లేదు సార్. ఓకే. 7 గంటల కాల్ షీట్ ఇప్పుడు ఎవరు కూడా రావట్లేదు, చేయట్లేదు. దాని తగ్గ వీళ్ళు కూడా ఏంటంటే 7 గంటల కాల్ షీట్ చెప్పి ఇక్కడ నుంచి 70 కిలోమీటర్స్ దూరంలో పెడుతున్నారు. ఓకే. సో లేట్ అవుతుంది. మా రోజులు అలా కాదు. హ్మ్. మేమంతా అంటే 7 మాకు 7 గంటలు కాల్ షీట్ అవుట్‌డోర్ అంటే 7 గంటలు సార్. ఓకే. ఇంకా అది అడిగేది లేదు మేనేజర్ దగ్గర. హుహు. అది అడిగేది 6:30కి మేము ఇంటి నుంచి బయలుదేరిపోవాలి చెన్నైలో. ఓకే. లొకేషన్ పోరూరు ఒక ప్లేస్ ఉండేది. లేదు హ్మ్. స్టూడియో లోపల ఉండేది. రావడం గబగబా మేకప్ వేసుకోవడం 8:30 వరకు షూటింగ్. 8:30కి బ్రేక్‌ఫాస్ట్ బ్రేక్. మళ్ళీ 9:30కి స్టార్ట్ చేస్తే మళ్ళీ 1:15 ఆన్ ది డాట్ బ్రేక్. హ్మ్. మళ్ళీ 2:45, 3కి స్టార్ట్ చేస్తే ఈవినింగ్ 6:20 వరకు షూటింగ్. ఓకే. మేమంతా నెలకి నేను 10 రోజులు 3 ప్రొడ్యూసర్‌కి 30 డేస్. ఓకే. ఫోర్త్ షెడ్యూల్ ఇంకో 5 డేస్ 10 డేస్ ఇచ్చి చేసినవాళ్ళు. హ్మ్. సో ఈరోజు జరగట్లేదు. ఎందుకు జరగట్లేదు? ఒకటేమో ఆర్టిస్ట్ రావట్లేదు. ప్రొడ్యూసర్లు ఏమో కండిషన్ పెట్టరు. హ్మ్. డబ్బులు ఇస్తారు, కండిషన్లు అంటే పెట్టరు. ప్రొడ్యూసర్‌లకు భయమా ఏంటండి కండిషన్ అంటే పెట్టకపోవడానికి? వాళ్ళకేంటంటే అడిగితే ఆయన ఏమంటారేమో, అడిగితే డేట్లు ఇవ్వకపోవచ్చేమో అని అడుగుతారు. నేనేమంటున్నాను బిజినెస్ కదా ఇది. అదే. సో ఇది మన చేతిలోనే ఉంది పాత సార్. ప్రొడ్యూసర్లు కొంతమంది నేను అడిగితే ఏమంటున్నారంటే, మాకు గౌరవం లేనప్పుడు మేము ఎందుకు సినిమాలు చేస్తా ఉంటున్నారు. మానేశారు వాళ్ళు. డబ్బులు ఇచ్చినప్పుడు మన ప్రొడ్యూసర్, డైరెక్టర్‌కి గౌరవం ఇవ్వాలి సార్. వాళ్ళు మనకి డబ్బులు ఇస్తున్నారు. అదే. వాళ్ళకి మనకి ఫుడ్ పెడుతున్నారు. మనకు పేరు ఇస్తున్నారు. మనకి కటౌట్ పెడుతున్నారు. పబ్లిసిటీ ఇస్తున్నారు. అలాంటప్పుడు గౌరవం ఇవ్వాలి కదా! అదే. మనం వాళ్ళని డోంట్ కేర్ చేసి కొందరేమో వాళ్ళు సెట్‌లోకే రావద్దు అసలు. సెట్‌కే రావద్దంటే అంతకన్నా దరిద్రం ఇంకా ఏముంది సార్ అది. అదే. ఆ! సో అది చాలా తప్పది. బట్ అట్ సేమ్ టైమ్ కొన్ని ప్రొడ్యూసర్స్ వీళ్ళేమో కంప్లైంట్ చేస్తారంటే వచ్చి అనవసరంగా స్క్రిప్ట్‌లో వేలు పెడుతున్నారు. ఓకే. వాళ్ళు వచ్చి డైరెక్ట్ చేస్తున్నారు. డైరెక్టర్‌ని వదలటం లేదు. అది కూడా కంప్లైంట్ ఉంది. హుహు. మరి అది కూడా చూసుకోవాలి. అదే. ప్రొడ్యూసర్ పనే ఉండాలి. ఎందుకంటే నువ్వు డైరెక్టర్ ఫిక్స్ చేసినప్పుడు ఇవన్నీ మాట్లాడుకోవాలి. అదే. డైరెక్టర్ పెట్టిన తర్వాత షాట్ ఇలా పెట్టు, అది తీయొద్దు, ఇది తీయొద్దు చెప్పకూడదు. అది ముందే అయిపోవాలి. హ్మ్. ఇప్పుడు రేపు షూటింగ్ ఉందనుకోండి, ఈ రోజు ఒక మీటింగ్ పెట్టాలి. ఓకే. రేపు షూటింగ్ ఏంటి, రేపు లొకేషన్ ఏంటి, రేపు ఆర్టిస్టులు ఏంటి, ఏ సీన్ ఏంటి, ఏం కావాలి అయిపోవాలి. రేపు మార్నింగ్ వచ్చేసి అక్కడ కూర్చొని ఇది బాగాలేదు, ఇది బాగుంది, ఇది ఐ థింక్ ప్రొడ్యూసర్ అక్కడ వేలు పెట్టకూడదు, డైరెక్టర్కి వదిలేరు. అది కూడా ఉంది. అదే. సో పాత దీంట్లో ఉండేది ఏంటంటే ఇవన్నీ క్లీన్గా ఉండేది సార్. హ్మ్. కెమెరామ్యాన్ ఓకే చెప్తేనే షాట్ ఓకే, అదే. డైరెక్టర్ చెప్తే కాదు. హ్మ్. అంటే ఆ రోజుల్లో హైరిఫ్లెక్స్ కెమెరా అవన్నీ ఉండేది కదా. అవును. కెమెరామ్యాన్ అలా తిప్పేసి చూసి షాట్ ఓకే అంటే ఓకే. ఆయన చూసి లేదు కొంచెం ఆర్టిస్ట్ అటు 1 మోర్ అంటే 1 మోర్ ఎంత అంతే. గొప్పగా యాక్ట్ చేసినా కూడా హ్మ్. 1 మోర్ చేయాల్సిందే. మానిటర్ చూసుకోవడం అనేది ఏమి లేదు. ఇప్పుడు మానిటర్ ఉంది, అదే. అన్నీ ఉంది డిలే, మనుషులు ఉన్నారు డిలే. ఖర్చు ఎక్కువైపోతుంది. ఇప్పుడు ఇంకోటి సార్, చిన్న నిర్మాతలు సినిమాలు తీయలేకపోతున్నారు. చిన్న నిర్మాతలు నష్టపోతున్నారు. చిన్న నిర్మాతలు ఆరిపోతున్నారు. ఎందుకు ఆరిపోతున్నారు, ఎందుకు తీయలేకపోతున్నారు? మేము చేసామే 35 డేస్ 40 డేస్లో ఆ విధంగా మీరు చేయండి. మీరెందుకు సంవత్సరం దాకా సినిమా తీస్తున్నారు? అదే. మీ సినిమా అంత అమౌంట్ పెడితే బిజినెస్ ఎక్కడ అవుతుంది? అదే. మీరు 1.5 మంత్లో పిక్చర్ అయిపోవాలి. హ్మ్. మీరు కూడా ఇలా కంటిన్యూస్ 90 డేస్ షూటింగ్ చేస్తే పెద్ద సినిమాల్లాగా అంటే సెకండ్ బ్యాచ్ అదే. సినిమాల్లాగా అప్పుడు ఎట్లా బిజినెస్ అవుతాయి? మీ డబ్బులన్నీ అయిపోతాయి. అదే. టైంకి స్టార్ట్ చేయాలి. రోజుకి 4 సీన్లు తీయాలి హ్మ్. విత్ క్వాలిటీ. మేమంతా చేసిన సినిమాలు క్వాలిటీ లేదా? అదే. జనాలు చూసారుగా, సినిమాలు అవును. ఆడిందిగా. ఫైట్స్ 2 డేసే, మేము సాంగ్ 2 డేసే. తర్వాత మనం కాన్సన్ట్రేషన్ దాని మీద ఉండదు సార్. ఓకే. ఎంతసేపు ఏం జరిగింది, ప్రొడక్షన్లో ఏం జరిగింది. ఇప్పుడు ఫైనాన్షియల్ ప్రాబ్లం ఏదైనా ఉందనుకోండి, డబ్బులు లేవంటారు. అవును. కాబట్టి డబ్బులు ఏం తీసుకురావాలి, ఎవరిని తీసుకురావాలి, ఎవరికి ఫోన్ చేయాలి, ఏ డిస్ట్రిబ్యూటర్ వస్తాడు, ఏ పైన. సో నాకు అది కుదరదు. మిగతా వాళ్ళు చేశారు, నేను కాదంటల్లా. నాకు అది కుదరలేదు. అందుకే నేను దాని జోలికి వెళ్ళా. ఓకే. ప్రొడక్షన్ వద్దని చెప్పి అంటే బిహైండ్ ద స్క్రీన్ చేసాం. హుహు. బిహైండ్ ద స్క్రీన్ కొన్ని ఇన్వాల్వ్మెంట్లు కొన్ని సినిమాలు చేసాం. అదే. దాంట్లో వర్కౌట్ కాలా. సో హ్మ్. అది చేయలేము సార్, అది కాన్సన్ట్రేట్ మన చేయలేము. ఫీల్డ్ కాదులేగా. అది ఇంక వద్దు, ఇంకా యాక్టింగ్ వరకు అదే. 100 రూపాయలు ఇస్తే 100 రూపాయలు, 10 రూపాయలు ఇస్తే 10 రూపాయలు యాక్ట్ హ్మ్. చేయడం, జోబులు వేసుకొని వెళ్ళిపోవడం. అదే. ఇంకా అంతే నేను డిసైడ్ అయ్యాను. సో ఏం లేదు సార్, నా చిన్న ప్రొడ్యూసర్స్కి, చిన్న డైరెక్టర్స్కి కూడా నేను చెప్పేది ఏంటంటే, డైరెక్టర్స్ కూడా, చిన్న డైరెక్టర్స్ కూడా, కొత్త డైరెక్టర్స్, చిన్నని చెప్పాలి, కొత్త డైరెక్టర్స్ కొత్త రేట్స్. వాళ్ళకి తొందరగా లైఫ్ రావాలంటే వాళ్ళు తొందరగా కంప్లీట్ చేయాలి పిక్చర్ని. వాళ్ళు డిలే చేయకూడదు. పక్కా ప్లానింగ్ ఉండాలి, మంచి మేనేజర్ ఉండాలి. హ్మ్. సో మెయిన్గా సార్ ఇక్కడ ఏంటంటే కొత్త ప్రొడ్యూసర్స్ అంటే కొత్త డైరెక్టర్స్కి వచ్చిన ఇబ్బంది నేను ఫీల్ అయింది ఏంటంటే,
వాళ్ళతో పాటు ఉంటున్న స్టాఫ్ ఉంది చూసారా, అంటే Okay. అసిస్టెంట్ డైరెక్టర్, కో డైరెక్టర్, ఉమ్, వాళ్ళు అంతా వాళ్ళకి మెచ్యూరిటీ లేదు, ఎక్స్పీరియన్స్ లేదండి. ఓకే. సార్ ఈ రోజు మన 4 ఈ ఇల్లు ఉంది, 4 సీన్లు తీయాలి, ఈ ఇది ఉన్నాయి, ఆర్టిస్టుల కాంబినేషన్ ఉన్నాయి, కొంచెం నాకు ఆర్కిటెక్చర్గా నాకు ప్లాన్ చేసి ఇవ్వండి, అడగడం తప్పే ఉంది. అవును. కొత్త వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేదు, వాళ్ళు ఏదోదో చెప్తారు సార్, మాకు ఎక్స్పీరియన్స్ ఉంది. ఉమ్, తర్వాత ఏదైనా అడిగితే ఏమో సార్ మాకు తెలియదు సార్, డైరెక్టర్ని అడగాలి. ఇంకెందుకు నువ్వు అసిస్టెంట్ డైరెక్టర్, కో డైరెక్టర్, ఉమ్, వేరే లేదు. సో నేనేం చెప్తానంటే ప్రొడ్యూసర్కి, డైరెక్టర్ కొత్త డైరెక్టర్ అంటే ఈరోజు ట్రెండ్, ఈరోజు వాటికి కొత్త డైరెక్టర్ పెట్టండి. అసిస్టెంట్స్ మటుకు ఏంటంటే ఒక మంచి ఎక్స్ కో డైరెక్టర్, ఎక్స్ అసోసియేట్ డైరెక్టర్ పెట్టండి. దాంతోపాటు 2-3 కొత్త వాళ్ళని పెట్టండి అసిస్టెంట్స్గా, ఉమ్, కంటిన్యూటీ చూడడానికి అదే. వాటికి అంతా పెట్టుకోండి. ఉమ్, అది ఒక సెక్షన్. కాస్ట్యూమ్ వచ్చేటప్పుడు కూడా ఏంటంటే, ఇప్పుడు కాస్ట్యూమర్స్ అందరూ ఏంటంటే సార్, వాళ్ళకి క్యారెక్టర్ తెలియదు, ఓకే. వాళ్ళు ఏదో కుట్టమంటే కుడతారు. ఉమ్, సో కాస్ట్యూమ్ డిజైనర్ ఎందుకు ఇక్కడ వస్తుందంటే, ఆ క్యారెక్టర్ ఏంటి, ఆ క్యారెక్టర్ ఎలా అంటే రెఫరెన్స్ ఏమిటి, కాస్ట్యూమ్ గురించి మీరు నేర్చుకోవాలి. కాస్ట్యూమర్స్ వాళ్ళు ఇంకా పాత దీంట్లో ఏదో వాళ్ళ స్టైల్ పోతే కష్టం, అది ఉమ్, ప్రజలు చూడరు ఇంకా. అదే. సో ఇది మెయిన్ కావాలి సార్ ఇక్కడ. అదే. ప్లస్ ఆ డైరెక్టర్ వీళ్ళందరూ ఏంటంటే స్పీడ్గా పనిచేసేవాళ్ళు. అంటే నిర్మాతల పరంగా ఒక తప్పు కనిపిస్తుందండి. ఇప్పుడు 3 కోట్లు తీసిన హీరో రెమ్యునరేషన్ తీసిన హీరోకి మేము 11 కోట్లు 10 కోట్లు ఇచ్చామని ఈ మధ్యన ఒక ఆయన కామెంట్ చేశాడు. ఆ తర్వాత ఆ హీరో కూడా వెనక్కి ఇచ్చాడు అనుకోండి. అంటే ఒక్కసారిగా నిర్మాతలు అంత ఎక్కువ పెట్టి ఇవ్వాల్సిన అవసరం ఏముంది అనేది ఒక పాయింట్. సార్ ఇక్కడ మెయిన్ అదే సార్, బిజినెస్ ఇది. మార్కెట్లో ఎంత ఉందో అంతే ఇవ్వండి. మీరు మార్కెట్లో ఎక్కువ ఇప్పుడు ఈ వాచ్ ఉంది సార్, అదే. ఈ వాచ్ నేను కొనాలి, ఈ వాచ్ మార్కెట్లో దీనికి 100 రూపాయలు సార్, కానీ నాకు ఒక షాప్లో చూస్తే దీనికి 1000 రూపాయలు ఉందనుకోండి, నేను కొనాలని చెప్పుకుంటే ఇది నా కష్టం, అదే. 800 బొక్క అక్కడ, ఉమ్, కానీ వాల్యూ అంతే కదా. అంతేగా. ఎవరు కొనమన్నారు, అదే. నాకు ఇష్టం అదే. కొన్నాను. సో నీకు ఇష్టం అంటే ఇవ్వు, ఉమ్, తర్వాత చెప్పొద్దు అదే. నేను అంత ఇచ్చాను ఇంత ఇచ్చాను చెప్పొద్దు. బయట- వ్యాపారం ఇది, అదే. ఇంత మార్కెట్ ఉంది సార్, నేను ఇంత మంచి సినిమా తీయగలుగుతాను, నాకు ఇంత పబ్లిసిటీ చేయగలుగుతున్నాను, ఇది మంచి స్టోరీ, మంచి డైరెక్టర్, అడగండి. ఉమ్, 100 రూపాయలు లేదు, ఆయన 150 అంటే 150, నువ్వు 100కి నువ్వు 1000 రూపాయలు ఇస్తే ఎట్లా? అదే. వర్కౌట్ ఇచ్చి మళ్ళీ కాదు. బయటికి చెప్పడం కూడా తప్పే కదా అసలు. తప్పు చెప్పకూడదు, నువ్వు ఇచ్చిన తర్వాత చెప్పకూడదు. అదే. తర్వాత చాలా మంది కొందరు హీరోయిన్స్ కంప్లైంట్ చేస్తారు, ఉమ్, వాళ్ళు లేటుగా వస్తారు, వాళ్ళు సెట్లో ఇంటర్ఫియర్ చేస్తారు అంటారు. అని తెలుసు కదా, మరి ఎందుకు పెట్టావు? అదే. నువ్వు పెట్టినప్పుడు నోరు మూసుకోవాలి, ఉమ్, గమనం ఉండు. చాలా మంది ఏమంటారు నాకు, సార్ ఆ సెట్ ఇంకొక 1 అవర్ ఉంటే అయిపోయారు సార్, రేపు మొత్తం కట్టాలి, నేను డబ్బులు కట్టాలి, ఆయన 1 అవర్ అడ్జస్ట్ చేసి ఉంటే నాకు అయిపోయేది, ఆ అమ్మాయి 1 అవర్ ఉంటే అయిపోయేది, అమ్మాయి వెళ్ళిపోయింది. ఎందుకు వెళ్ళిపోయింది? నీ ఎందుకు ఆపలా? నువ్వు డబ్బులు ఇస్తున్నావు కదా, నువ్వు ఎందుకు కంప్లైంట్ చేయాలి? చెయ్యాలి, కంప్లైంట్ చేయాలి, ఆపాలి, తప్పదు. అదే. ప్లస్ మెయిన్ ఏంటంటే ఈ హోంవర్క్ ముందు రోజే కాస్ట్యూమ్స్ రెడీ అయిందా, డైలాగ్స్ వచ్చిందా, షార్ట్ డివిజన్ చేసుకున్నారా? సార్ శంకర్ చాలా గొప్ప డైరెక్టర్. సరే మొన్న ఏదో సినిమా సరిగా పోలేదు, అది వేరే విషయం. అవును. ఆయన స్కూల్ నేను చాలా ఇష్టం సార్. ఓకే. షూటింగ్ అయిపోతే అందరూ ఆఫీస్కి రావాలి, ఉహుం, 6:30కి ఆఫీస్కి వచ్చి అందరికి టిఫిన్ టీ పెడతారు, 7 గంటలకు కూర్చుంటాడు సార్. ఓకే. 7 గంటలకి ఎవ్వరు డిస్టర్బ్ చేయకూడదు. రేపు షూటింగ్ గురించి డైలాగ్, ఏ క్యారెక్టర్ ఎలా డైలాగ్ చెప్పాలి, ఏ టోన్తో చెప్పాలి, ఓకే. అది నేర్పిస్తాడు కో డైరెక్టర్స్కి అసిస్టెంట్స్కి. ఓకే. నేర్పించి ఒక్కొక్క ఆర్టిస్ట్కి ఒక్కొక్క కో డైరెక్టర్ని అటాచ్ చేస్తాడు. ఉమ్, శివాజీ సినిమా చేసినప్పుడు నాకు ఒకరిని అటాచ్ చేశాడు. ఉహుం, ఆయన తప్ప నేను వేరే ఎవరికి అడగకూడదు, ఆయన నేను తప్ప వేరే ఎవరికి పోకూడదు. ఓకే. నా ఊరికే ఏ డౌట్ అడిగినా డైలాగు డెలివరీ, డైలాగు డౌట్ ఆయన చెప్పాలి. ఉహుం, అలా చేసేవాడు. ఓకే. అలాగే ముందు రోజే ఆర్ట్ డిపార్ట్మెంట్ పిలిచి, ఆ ఆర్ట్ ఏంటయ్యా, వెనకాల ఏం పెట్టారు, ఫ్రేమ్ ఏం పెట్టారు, ఫ్లవర్ హాస్ ఉందా, ఏముందా, ఇది నెక్స్ట్ కాస్ట్యూమ్, రేపు ఏంటి, ఎవరెవరికి ఏ కాస్ట్యూమ్ వేస్తున్నారు, కెమెరామెన్ ఉండాలి సార్, ఈ కలర్స్ వేస్తున్నాం, ఫ్రెష్ సీన్ ఇది, మరి ఈ కలర్ బ్యాక్గ్రౌండ్ ఇది ఓకేనా, ఇంత డిస్కషన్ అయ్యి ఇంటికి వెళ్ళేవారు సార్. ఓకే. అంత హోంవర్క్ చేస్తేనే అంత ఉమ్, క్వాలిటీ సార్. సినిమా హిట్ ఫట్ అదే. అదంతా వేరే విషయం సార్. అటు స్పాట్కి వచ్చిన తర్వాత ఈ డిస్కషన్ ఉండకూడదు.